దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి మీ అందరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ, ఎలా ఉన్నారు? మార్నింగ్ లేస్తున్నారా? బైబిల్ చదవటం, ప్రార్థన చేయటం అదొక దినచర్యగా, హ్యాబిట్గా ఏమంటారంటే టీ తాగినట్టు, ఏదో గ్రీన్ టీ తాగినట్టు కాదు, కానీ దేవునితో మాట్లాడడం, దేవుని మాటలు రిసీవ్ చేసుకోవడం. చాలాసార్లు మనకు అనిపిస్తుంది ఎవరైనా మనతో మాట్లాడితే బాగుంటుంది, కాసేపు ఎవరితోననే మనం మాట్లాడితే బాగుంటుందని. ఎందుకంటే కష్టంలో, బాధలో, ఆత్మీయ జీవితంలో, ఓటాల్లో, దుఃఖాల్లో, అటువంటి సందర్భాల్లో ఎవరిదో ఒకరితో ఆదరణ కావాలి. కానీ దేవునితో మాట్లాడితే ఎంత బాగుంటుందో. దేవుడే మనల్ని ఆదరిస్తే, దేవుడే మనల్ని బలపరిస్తే, దేవుడే మనల్ని దర్శిస్తే. అందుకే దేవుని బిడ్డలారా, నిజంగా ఈ యొక్క అద్భుతమైన ఈ దినం దేవుని వాగ్దానం ఈవెన్ 2020 ఏప్రిల్ 17 నేను ప్రారంభించిన ప్రార్థనాపూర్వకంగా ప్రభువు దైవ సేవకులతో నాతో ప్రత్యక్షత ఇచ్చినప్పుడు, అప్పుడు దైవజనుడు అన్నాడు, చాలామంది దేవుని మాట కోసం ఎదురు చూస్తున్నారు. ఎంతోమంది భక్తులు ఇస్తూ ఉండొచ్చు, కానీ 3 years దాటుతుందండి. అద్భుతంగా ఈ వాగ్దానం ద్వారా వేల లక్షల కుటుంబాలు దీవించబడ్డాయి, ఆదరించబడ్డాయి. ఎందుకో తెలుసా? ఇది నా మాట కాదు, నా దేవుని మాట, మీతో నాతో వాగ్దానాన్ని చేస్తున్న మాట. ఒక్కసారి దేవుడు వాగ్దానం చేశాడంటే వెనక్కి తీసుకోడు, మాట తప్పడు, మాటని నెరవేరుస్తాడు. ఎర్లీ మార్నింగ్ ఈ వాగ్దానం నీ ఇంటికి వస్తుందంటే ప్రతి ఒక్కరు ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ వెళ్ళటానికి మీరు ఏం చేస్తారో తెలుసా? దేవుడు మాట్లాడిన మాటని హలో అని చెప్పి అందరికి ఆ వాగ్దానాన్ని పంపండి. మీరు గుడ్ మార్నింగ్ ఈవెన్ మీ శత్రువులు కూడా పంపండి. ఎంత ధైర్యం అంటే దేవుని మాట. కాబట్టి ఈరోజు మీరు అందరూ ఎదురు చూస్తున్నారు, చక్కటి శ్రేష్టమైన దేవుని వాగ్దానం చదువుకుందాం. 105వ కీర్తన 42-43 వచనాలు. ఏలయనగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును తన సేవకుడైన అబ్రహామును జ్ఞాపకం చేసుకొని, ఆయన తన ప్రజలని సంతోషముతోనూ తాను ఏర్పరచుకుని వారిని ఉత్సాహధ్వనితోనూ వెలుపలికి రప్పించెను. ఏలయనగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానాన్ని అబ్రహాముని జ్ఞాపకం చేసుకొని, వింటున్నారా? పరిశుద్ధ వాగ్దానం. వాగ్దానాలు కూడా ఉంటాయండి. లోకస్తులు చాలామంది ఇస్తారు. చాలామంది మనం వింటాం కదా, ఈ పార్టీ గెలిస్తే ఇది చేస్తాం, ఆ పార్టీ గెలిస్తే అది చేస్తాం అంటే. రెండోదిగా నువ్వు పాస్ అయ్యావనుకో నీకు ఇది కొనిస్తాను మన పేరెంట్స్ అనొచ్చు, బంధువులు అనొచ్చు, స్నేహితులు అనొచ్చు, సంథింగ్ ఎవరో ఏదో వాగ్దానాలు చేయొచ్చు. కానీ ఆయన పరిశుద్ధ వాగ్దానం అట. ఈరోజు నీ జీవితానికి వస్తున్న వాగ్దానం దేవుని పరిశుద్ధమైన వాగ్దానం. ఆయన నామం బట్టి వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని, అబ్రహాముని జ్ఞాపకం చేసుకొని. ఎవరికి ఇచ్చారండి వాగ్దానం? అబ్రహాముతో అన్నాడు, ఇదిగో అబ్రహామా, నువ్వు నా మాట విని బయటకు వచ్చావు కాబట్టి నిత్యముగా నిన్ను ఆశీర్వదించి విస్తరింపజేస్తాను, నీ సంతానం బ్లెస్సింగ్. ఆ అద్భుతమైన వాగ్దానం. అందుకనేట అది జ్ఞాపకం చేసుకోనట ఆయన ప్రజలని సంతోషంతో, ఉత్సాహంతో ఐగుప్తు నుంచి బయటకు తీసుకొని వచ్చాడండి దేవుడు. అందుకనే దేవుడు ఈరోజు నీకు నాతో మాట్లాడుతున్నాడు. నీకు ఏ వాగ్దానం అయితే ఇస్తున్నాడో ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడు. అంటే జ్ఞాపకం చేసుకున్నాడంటే తప్పక అది నెరవేరుస్తాడు. కాబట్టి ఈరోజు నీకు ఇస్తున్న మాట ఏంటంటే, ఈరోజు మనందరం వింటున్నాం ఈ చక్కటి సంతోషంతో, ఉత్సాహంతో వారిని వెలుపలికి రప్పించినట్లు ఆయన నీకు ఇచ్చిన వాగ్దానం జ్ఞాపకం చేసుకొని నెరవేర్చబోతున్నాడు. ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన మాట, ఆయన నీకు ఇచ్చిన వాగ్దానం జ్ఞాపకం చేసుకొని నీ పట్ల నెరవేర్చబోతున్నాడు, నెరవేరుస్తాను అంటున్నాడు. కాబట్టి ఈరోజు నమ్మండి, విశ్వసించండి, రిసీవ్ చేసుకోండి, సంతోషించండి. ఈరోజు అద్భుతంగా, ఈరోజు సాటర్డే, ఈ ఉదయకాల వాగ్దానం అందరికీ షేర్ చేయండి. రేపు సండే కూడా మీరు 3 ఆరాధనలకు ప్రిపేర్ కండి. మన దేశం మరి 15th ఆగస్ట్ రాబోతుంది. మన దేశ క్షేమం, రక్షణ కొరకు ప్రార్థన చేద్దాం, అందరం సిద్ధపడదాం. బెల్లంపల్లిలో కూడా చక్కటి మీటింగ్స్ అవుతున్నాయి. ఈ యొక్క వాగ్దానాలన్నీ ఈ ఆరాధనలో దేవుడు నెరవేర్చబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఈ ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు? అవును ప్రభా, గత 3 సంవత్సరాలు మా జీవితాల్లో నెరవేర్చొచ్చావు. రక్షణ లేని బిడ్డలకు రక్షణ, పాపక్షమాపణ, అప్పుల్లో ఉన్న వారికి విడుదల, ఆర్థిక బంధకాలు ఉన్న వారికి విడుదల, భార్య భర్తలు విడిపోయింటే కుటుంబములు కట్టబడును కాకని ప్రార్థిస్తున్నాను. వ్యాధి నుంచి, బాధ నుంచి, మరణ భయం నుంచి, రోగ భయం నుంచి, హింస నుండి, ఉపద్రవం నుండి, శత్రు పోరాటాల నుంచి నీ బిడ్డల్ని విడిపించండి. ఇదిగో ప్రభా, సమస్యలన్నిటి నుంచి విడిపించండి. ఈరోజు నాయన, కోర్టు కేసు ఎవరికన్నా కొట్టివేయబడాలి తండ్రి. ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగాలు, గర్భఫలం లేని వారికి గర్భఫలం, కోవిడ్తో ఎవరైనా బాధపడుతుంటే ఇప్పుడే యేసు పొందిన గాయముల వల్ల వారికి స్వస్థత కలగాలి. ఇతర రోగములు ఉంటే ఆపరేషన్స్ కూడా క్యాన్సిల్ అయ్యి హీల్ కావాలా ప్రభా. ఈరోజు మ్యారేజ్ డే కుటుంబానికి వాగ్దానం నెరవేర్పులోనికి రావాలి. ఈరోజు బర్త్డే బిడ్డలను దీవిస్తూ వారికి వాగ్దానం నెరవేర్చబడును గాకని దీవిస్తూ శుభములను పలుకుతూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ చక్కటి శ్రేష్టమైన వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి.
అందరు కూడా మంచి కామెంట్స్ పెట్టండి. మరి ఈరోజు శనివారం బెల్లంపల్లిలో ఆల్రెడీ మీటింగ్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఉదయకాలం మళ్ళీ 10:30కి ఒక సెక్షన్ ఉంటుంది, సాయంత్రం ఒకటి ఉంటుంది. ఈరోజు ఉదయం 8 గంటలకే మన దేశం గురించి ఒక చక్కటి పాట, అక్షయ పాడిన పాట, మన ప్రేయర్ఫుల్గా అద్భుతంగా మనందరం బ్లెస్ అయ్యే సాంగ్ రిలీజ్ చేస్తున్నాం 8 o'clockకి. అందరూ మన యూట్యూబ్, ఫేస్బుక్ చూడండి, అందరికీ షేర్ చేయండి, ఆ పాటని వినండి. అందరూ కూడా మంచి దేవుని మాటగా రిసీవ్ చేసుకోండి. దేశం గురించి ప్రార్థన చేద్దాం, మన గురించి ప్రార్థన చేద్దాం, అనేక విషయాలు ప్రార్థనలో గడుపుదాం. కాబట్టి దేవుని బిడ్డలారా, మరొకసారి వాగ్దానం లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ 15th August కూడా యవనస్తులు కూడిక కల్వరి ప్రామిస్ ల్యాండ్ మిస్ అవ్వకుండా పాల్గొనండి. ఉదయకాలం 9 నుంచి 2 యవనస్తులు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. లో 12, 13, 14 3 దినాలు అద్భుతమైన సువార్త, ఉజ్జీవ, స్వస్థత మహాసభలు బెల్లంపల్లి కల్వరి మందిర ప్రాంగణంలో జరగబోతున్నాయి. ఎంతమంది గత నెలలు, సంవత్సరాలు వచ్చి రక్షణ లేని వారికి రక్షణ, పాపక్షమాపణ, నానావిధ రోగముల స్వస్థత, ఆత్మీకంగా పడిపోయిన వారు వాక్యం ద్వారా నింపబడ్డారు, అభిషేకించబడ్డారు. ఎందరి జీవితాలు గత నెలల్లో కట్టబడ్డాయో. ఆగస్టు నెలల 12, 13, 14 3 దినాలు ఉపవాస ప్రార్థన. ఈ పండుగలకి పరిశుద్ధాత్మ దేవుడే గెస్ట్ స్పీకర్గా రాబోతున్నాడు. కాబట్టి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీరందరూ వచ్చి పాల్గొని దేవుని దీవెనలు పొందబోతున్నారు. గాడ్ బ్లెస్ యూ.